హాయ్! నమస్తే అందరికీ. నేను ఆష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మన కొత్త వీడియో వచ్చేసి మా పాపకైతే నేను ఫ్రాక్ డిజైన్ చేశాను. చాలా సింపుల్‌గా స్టైలిష్‌గా అంటే చిన్నపిల్లలు ఏంటి అంటే ట్రెడిషనల్ వేర్ అన్ని చోట్లకి వేయలేరు గదా! సో, టెంపుల్స్‌కి, ఫంక్షన్స్‌కి అంటే ట్రెడిషనల్ వేర్. బయటికెళ్ళాలంటే ఎక్కువ యూజ్ చేసేదైతే వెస్ట్రన్ వేర్ కాబట్టి అమ్మాయిలకి చిన్న చిన్న పిల్లల పెద్దవాళ్ళైనా ఓకే. ఫ్రాక్స్ అయితే బావుంటాయి కాబట్టి చూడటానికి లుక్ అయినా ఏదైనా బావుంటది కాబట్టి నేను ఈ శారీతో అయితే ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ శారీని నాకొక టాప్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అంతకుముందు ఎప్పుడో చేసుకున్నాను. అప్పటినుంచి ఈ క్లాత్ అలానే ఉంది. సో, దీన్ని ఇంకా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫ్రాక్ స్టిచ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయి ఈరోజైతే మా పాప కోసం అయితే ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అది చాలా సింపుల్ వేలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. అలానే ఇందులో బ్లౌజ్ ఉంది. ఆ బ్లౌజ్ని అయితే నేను యూజ్ చేయట్లేదు ఇప్పుడు. అలానే దీనికోసం అయితే ఫస్ట్ నేను లైనింగ్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. నా దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అది కూడా 3 మీటర్స్ దగ్గర దగ్గర ఉంది. అంతా పడుతుందా లేదా అనేది నేను ఈ ఫ్రాక్ నేను కూడా కలీ స్టైల్లో ఇంతవరకు ఎప్పుడు స్టిచ్ చేయలేదు. ఇది నాకు కూడా ఫస్ట్ వీడియో అంటే ఫస్ట్ డ్రెస్ అనమాట కలీ స్టైల్లో కట్ చేసి స్టిచ్ చేసేది. సో, దానికోసం అయితే నేను ఇక్కడ లైనింగ్‌నైతే 4 ఫోల్డ్ కాదు ఇది. 8 ఫోల్డ్‌లో మడత పెట్టాను లైనింగ్‌ని. మనం లెక్క పెట్టుకున్నా కూడా 8 ఫోల్డ్స్ వస్తాయన్నమాట. అలా అయితే నేను ఆ లైనింగ్‌నైతే ఫోల్డ్ చేసి అయితే ఉంచాను. ముందుగా బోర్డర్స్ దగ్గర ఎప్పుడు మనం కామన్‌గా చేసేది ఒక స్ట్రైట్ లైన్ అన్నీ ఈక్వల్‌గా ఉండటం కోసం అని చెప్పి ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకున్నాను. నడుం దగ్గర నుంచి మోకాలు కింద వరకు ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళది ఆ మెజర్మెంట్ అయితే తీసుకోండి. నడుం కింద నుంచి మోకాళ్ళ వరకు అంటే నడుం దగ్గర నుంచి ఎక్కడైతే కింద పాటు మనం జాయిన్ చేస్తామో నడుం దగ్గర నుంచి మోకాలు కింద వరకు మీరు ఎంత పొడవు పెట్టాలనుకుంటే అంత పొడవు తీసుకోండి. నాకు ఇక్కడ మా పాపదైతే 24 వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా 24 తీసేసుకుంటున్నాను. లైనింగ్ని మళ్ళీ మనం కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాము. అలాగే పైన స్టిచ్చింగ్లో కొంత పోతుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా పొడవున్నా ఏం కాదులే అని చెప్పేసి నేను 24 అయితే తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అయితే 8 ఫోల్డ్లో ఉంది కాబట్టి మా పాప నడుం మెజర్మెంట్ వచ్చేసి 24 ఉంది రౌండ్. సో, నేను దానికి 6 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని జాయిన్ చేసేటప్పుడు కలీస్ని అలా 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 కొంచెం వేస్ట్ అవుతూనే ఉంటుంది. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి తప్ప తక్కువగా తీసుకోకండి. ప్రతి ముక్కని జాయిన్ చేస్తాం కాబట్టి మనకి అక్కడ పోతూ ఉంటుంది కాబట్టి నేను 24కి 30 వరకు తీసుకున్నా. మీ మెజర్మెంట్ని బట్టి దానికి ఇంకొక 6, 7 ఎక్కువే తీసుకోండి. తక్కువ అయితే తీసుకోవద్దు. నడుం కన్నా కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మనం కలీస్ దగ్గర కొంచెం సైడ్కి కట్ చేసుకుని అలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడైతే ఇది మొత్తం వచ్చేసి మనకి 8 ఫోల్డ్లో ఉంది కాబట్టి ఎన్ని కలీస్ వస్తాయి అటు ఇటు రెండు వైపులు వస్తాయి కాబట్టి 16 కలీస్ వస్తాయి. కొన్ని జాయింట్లోనూ వస్తాయి, కొన్ని మనం జాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 16 కలీస్ 30 డివైడెడ్ బై 16 వేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 2 కన్నా కొంచెం తక్కువ వస్తుంది. నేను ఇక్కడ 2 తీసేసుకుంటున్నాను. ఇటుపక్క నుంచి 2 ఇంచ్ పెట్టేయండి, అటుపక్క నుంచి 2 ఇంచ్ పెట్టేయండి. ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి ఆ రెండింటిని కలిపేసేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ 2 తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్ చూపిస్తున్నాను చూడండి ఎలా ఇక్కడ 2 మళ్ళీ ఆ తర్వాత ఇటుపక్క 2 తీసేసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఆ రెండింటిని అలా కలిపేసుకొని ఆ ప్రకారం మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకి 16 వస్తాయి. కొన్ని కలిసి ఉంటాయి. మాకు 16 రాలేదు అనుకోకండి. కొన్ని అంటే సైడ్లు కట్ చేయం కాబట్టి కొన్ని కలిసి ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి. మనకి 16 కలీస్ అయితే వస్తాయి. ఇదే విధంగా ఇప్పుడు ప్రాపర్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను క్లియర్గా ప్రతి స్టెప్ అయితే ఈజీగా అయితే మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ట్రిక్ మనం ప్రతి దాంట్లో యూస్ చేస్తాం. పెద్దవాళ్ళకి స్టిచ్ చేసిన చిన్న వాళ్ళకైనా ఏ ఏజ్ పిల్లలకైనా ఇదే ట్రిక్ని అయితే యూస్ చేస్తాం. చూడండి అలా 2 సైడ్స్ మనకి కలిసి వచ్చాయి. ఇక్కడ ఇవన్నీ జాయింట్ అయి ఉన్నాయి చూసారు కదా. ఇటుపక్క కొన్నేమో విడివిడిగా వస్తాయి. వీటన్నిటిని మనం నార్మల్గా ఆ చిన్నగా ఉన్న వైపు అంతా ఇటువైపు పెట్టేసి అలా వీటిని 1 బై 1 జాయిన్ చేసుకుంటా వెళ్ళాలి. బిగినర్స్ అయితే జాయిన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అన్ని
ఒకే వైపు వస్తున్నాయా లేదా అనేది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ని కట్ చేయడం ఎంత ఈజీయో ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ని మనం ఇలా అడ్జస్ట్ చేయడానికే కొంచెం టైం అయితే పడుతుంది. అంత ఈజీ కాదంటారు కదా, కాటన్ అంత ఈజీ అయితే కాదు. సిల్క్ ఫ్యాబ్రిక్తో మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేయాలి అనుకుంటే కొంచెం పేషెన్సీ కావాలి. సో ఓపిక్గా అలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దాన్ని కూడా నేను 8 ఫోల్డ్లో వేసేసాను. శారీని కూడా మన దగ్గర నాకు ఆ బోర్డర్ అవసరం లేదు, అందుకని చెప్పేసి ఎప్పుడైనా లైనింగ్ కన్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1.5 ఇంచ్ వరకు మనకి ఎక్కువే ఉండాలి. లైనింగ్ లోపలికి ఉంటుంది, అది అలా ఉంటుంది కాబట్టి ఇంకా లైనింగ్ని అలా పెట్టేసి నేను నార్మల్గా వీటినైతే కలీస్నైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా కట్ చేసేస్తున్నాను. సో మనం ఇప్పుడు అలానే ఇప్పుడు లైనింగ్కి ఎన్నైతే వచ్చాయో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అన్ని కలిసి వస్తాయి. కొన్ని జాయింట్లో వస్తాయి, కొన్ని జాయింట్ కాకుండా వస్తాయి. ఎప్పుడైనా జాయింట్లో వచ్చిన వాటి మధ్యలో 1 వచ్చినవి అటాచ్ చేసుకోండి. చిన్న చిన్నవి అన్నీ ఒకేసారి అటాచ్ చేయకండి, మధ్యలో అటాచ్ చేసుకోండి చూసుకుంటా. ఆ తర్వాత 1 బై 1 జాగ్రత్తగా ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం జాయింట్ చేసిన వెంటనే ఓవర్లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కదా. ఫస్ట్ అయితే ఇంకా లైనింగ్స్ అన్నిటిని నేను ఇలా అయితే జాయింట్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనం ఫ్రిల్స్తో వేసినప్పుడు డ్రెస్ లుక్ ఒకలా ఉంటుంది. ఎవరైనా బొద్దుగా ఉన్నారు, వాళ్ళు కొంచెం సన్నగా కనిపించాలి అంటే కలీ స్టైల్లో మన డ్రెస్సెస్ అయినా లెహంగాస్ అయినా ఇలా స్టిచ్ చేసామనుకోండి కొంచెం సన్నగా కనిపిస్తారు. పిల్లలైనా మంచి షేప్ కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఫ్రిల్స్ అలా పెట్టేసామనుకోండి కొంచెం ఇంకెంతైనా ఇంకా లావుగా కనిపిస్తారు అన్నమాట. సో దాన్ని బట్టి నార్మల్గా ఫ్రిల్స్గా స్టిచ్ చేసింది కొంచెం ఈజీ. ఇది ఇలా ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ కూడా కొంచెం టైం టేకెన్, కానీ లుక్ వైజ్ అయితే ఇది బాగుంటుంది. నేను కలీస్ అన్నిటిని అటాచ్ చేసిన తర్వాత దాని ఎడ్జెస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి అయితే ముందే కుట్టేసుకుంటున్నా. అలానే నేను ఇక్కడ ఆల్రెడీ ఓవర్లాక్ కూడా చేసేసాను అన్నమాట. ఓవర్లాక్ చేసేస్తే వెంటనే ఇప్పుడు సిల్క్ ఏంటంటే దారాలు ఊడిపోతూ ఉంటాయి. ఓవర్లాక్ చేసేస్తే ఇంకా అది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఆల్రెడీ అటాచ్ అయితే అయిపోయింది అన్ని కలీస్. ఆ 16 అంటే కొన్ని జాయింట్లో ఉన్నాయి, జాయింట్లో లేని ఉన్నాయి కదా, మొత్తం కలిపితే అటాచ్ చేసుకున్నాక రెండిటి షేప్ అయితే ఇలా ఉంది. ఇది టోటల్గా రౌండ్కి అనమాట, రౌండ్కి ఇంత వస్తుంది అన్నమాట రెండింటిని కానీ సిల్క్ ఏంటంటే మనం అంత ఎగ్జాక్ట్గా కట్ చేసినప్పటికీ ఎగుడు దిగుడులో వస్తానే ఉంటుంది. అది మనం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అన్నిటిని కలిపి ఈక్వల్గా కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట. దాంట్లో టెన్షన్, మేము బిగినర్స్ కాబట్టి కరెక్ట్గా రాలేదేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఇంకా దానికి పై పార్ట్ని కట్ చేయడానికైతే నేను నార్మల్గా డబల్ ఫోల్డ్లో లైనింగ్ వేసాను. దానిపైన అంతకుముందు నేను ఒక టాప్ చూపించాను కదా, ఆ ప్రకారమే ఇలా మార్కింగ్ చేసేసుకొని మనం అలా కట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు షోల్డర్స్ దగ్గర బొందుల్లాగా పెట్టాలి అనుకుంటేనేమో ఆ షోల్డర్స్ పార్ట్ని కొంచెం వదిలేసి ఇలా కట్ చేసుకోండి. లేదు మేము స్లీవ్లెస్ అలా కుట్టేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రం మొత్తం పెట్టేయండి. ఆ షోల్డర్స్ పోర్షన్ కూడా లైనింగ్ మీద పెట్టేసి అయితే అలా మార్కింగ్ చేసేసుకోండి. 4 ఫోల్డ్ వేయాల్సిన పని కూడా లేదు. ఇలా డబల్గా పెట్టేసి జస్ట్ ఇది కొంచెం ఖర్చులు అంతా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఆ ప్రకారమే లైన్ గీసేసాను. అది రెడీమేడ్ బ్లౌజ్. ఆ ప్రకారం గీసిన తర్వాత మనకి షోల్డర్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఆల్రెడీ ఇది స్టిచ్ చేసింది, మనం స్టిచ్ చేయలేదు కాబట్టి ఆ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి అక్కడ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. పైన నేను బొందులు అటాచ్ చేసుకుంటాను కాబట్టి పై పోర్షన్ అనేది వదిలేసాను. ఎగ్జాక్ట్గా చూడండి, మీరు బొందులు కాదు స్లీవ్లెస్ పెట్టాలనుకుంటే మొత్తం గీసేయండి. దట్టు అది టాప్ పొడవు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. నాకు ఇప్పుడు మనం కింద ఫ్రాక్ కోసం కాబట్టి అంత పొడవు తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం అని చెప్పేసి మన ఉన్న దానికన్నా ఒక 1.5 ఇంచ్ నేను తక్కువే తీసుకుంటున్నాను. ఎలాగో మళ్ళీ స్టిచ్చింగ్లో కొంత పోతూ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి నేను 1.5 ఇంచ్ తక్కువ తీసుకున్నా. మన టాప్ మార్కింగ్ కన్నా ఒక 1.5 ఇంచ్ అయితే తక్కువ తీసుకున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఇక్కడ షేప్ను మనం కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసేసిన తర్వాత దీన్ని 4 ఫోల్డ్ వేయండి. దీన్ని మళ్ళీ 4 ఫోల్డ్ వేసి ఆ తర్వాత ఇక్కడ చిన్న ట్రిక్, ఇది కట్ చేయటం వల్లే డ్రెస్ లుక్ అయితే మనకి ఎగ్జాక్ట్గాను మంచిగా వస్తుంది. ఫస్ట్ కొంచెం కట్ అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఎక్కడికైతే మనం మార్క్ చేసామో చూసారు కదా, ఇప్పుడు 4 ఫోల్డ్ వేసి ఇలా పెట్టేసి అక్కడికైతే మార్క్ పెట్టామో అక్కడి నుంచి ఎడ్జ్కి మనం మన బ్లౌజెస్కి అలా ఇస్తాం కదా షేప్ కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఇక్కడేమో ఎగ్జాక్ట్గా దానికి ఉండాలి,
ఆ చివరికి వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఇలా చిన్న పోర్షనే మనం అక్కడ జస్ట్ కట్ చేసేది. దాని వల్లనే మనకి డ్రెస్ లుక్ అయితే సూపర్‌గా వస్తది. రౌండ్ అయినా అది అది కట్ చేయలేదనుకోండి సైడ్‌లో కొంచెం కిందకి వేలాడబడినట్టు ఉంటది. అది కట్ చేయటం వల్లే షేప్ నీట్‌గా వస్తది. ఇక్కడ మనం 2 లేయర్స్‌లో వేసాం కాబట్టి ఫ్రంట్ పోర్షన్‌ని నేను బ్యాక్ పోర్షన్‌ని ఒకేసారి కట్ చేసుకున్నాను గదా! 2 లేయర్స్ ఉన్నాయి. ఇంకా దీనికి మనం అట్లా బొందులు పెడుతున్నాం గాబట్టి ఆర్మ్ హోల్ లోపలికి కట్ చేయాలి అలా ఏం అవసరం లేదు. మీరు స్లీవ్స్ పెట్టే వాళ్ళైతే ఆర్మ్ హోల్స్ కొంచెం లోపలికైతే కట్ చేసుకోండి. ఇక్కడైతే మనకి అవసరం లేదు. రెండింటిని అడ్జస్ట్ చేసి ఈక్వల్‌గా ఉన్నాయా లేవా అని చూశాను. సో, ఆ తర్వాత దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి అలా పిన్నులు పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకుందాం. ముందే షేప్ అయితే కట్ చేయకండి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని. సిల్క్ కాబట్టి జారిపోతూ ఉంటది. పైన మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎక్కువ ఉన్నదాన్ని మనం అలా కట్ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా ఇంకొక స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం బొందులు రెడీ చేసుకోవాలి. వీటిని మనం డ్రెస్ అంతా అయిపోయాకైనా అటాచ్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు నీట్ లుక్ రాదనమాట. మనకు ఆ స్టిచ్చెస్ ఏమి కనపడకూడదు అంటే ఈక్వల్‌గా ఉన్న బొందులు. మీరు లావు కావాలనుకుంటే బొందులు లావుగా కట్ చేసుకోవచ్చు. సన్నగా కావాలనుకుంటే మనం ఫ్యాబ్రిక్ సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డబల్ ఫోల్డ్ ఏసేసి ఆ తర్వాత దాన్ని మనం రివర్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు కావాల్సిన షేప్ ప్రకారం అయితే బొందులైతే రెడీ అయిపోతాయి. ఇలా నేను 4 అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎక్కడ ప్లేస్ చేయాలి? మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, పైన బొందు ఇలా అయితే ప్లేస్ చేయకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో బొందును మనం పెట్టాలి. అది కూడా ఇటువైపు ఉండాలి. చూడండి మనం అటువైపు పెడితే అది రాంగ్ అయిపోతుంది. ఇటువైపు లైనింగ్‌కి ఇటువైపు నేను ఎగ్జాక్ట్ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ ప్రకారమే దానిపైన లైనింగ్ ఉండాలి. ఇప్పుడు మన స్టిచ్ వేసేసుకుంటే ఎగ్జాక్ట్‌గా స్టిచెస్ అన్నీ లోపలికి పోతాయి. ఎక్కడ పిల్లలు గుచ్చుకుంటుంది అనే మాట కూడా రాదు. బొందుల్ని అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. నేను ఇది ఏ మెజర్మెంట్ ఏ ఇయర్ ఎంత ఏజ్ పిల్లలకి అనేది అయితే కాదు. ఎవరికైనా ఇదే మెథడ్ ప్రకారం మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఫ్రంట్ పోర్షన్కి బ్యాక్ పోర్షన్కి రెండిటికైతే బొందుల్ని ఇలా పెట్టేసి అంటే 4 ఉన్నాయి కాబట్టి ఇటు 2 అటు 2 అలా అటాచ్ చేసుకొని ఆ తర్వాత మనం పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. మీకు నాకు మంచిగా బార్గా స్టిచ్ రాదు అనుకుంటే ఒక లైన్ గీసుకొని ఆ ప్రకారం స్టిచ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం అలవాటే కాబట్టి నేను అలా ఏం లైన్ గీసుకోకుండా నార్మల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడికక్కడ పిన్స్ అయితే పెట్టాలి సిల్క్ దాని మీద. పిన్నులు పెట్టలేదనుకోండి అటు ఇటు జరిగిపోవటం మాత్రం కంపల్సరీగా జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆ ప్రకారం ఇప్పుడు మనం పావించ్ పెట్టుకొని ఆర్మ్ హోల్కి నెక్కి 2 వైపులా ఇంకా అది మాత్రమే ఇక్కడ మనం స్టిచ్ చేస్తూ ఉంటాం అనమాట. నేను ప్రతి స్టెప్ని క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకుంటే కొంచెం కదిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెక్ని స్టిచ్ చేయండి. పావించి అలా పెట్టేసి ఆ ప్రకారంగా కొంచెం ఎక్కడన్నా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆ బొందులు అనేవి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేవా అనేది కొంచెం ఒకసారి చెక్ చేసుకొని ఆ విధంగా అయితే పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా అది ఎటు కదలదు కాబట్టి ఇక్కడ మన ఆర్మ్ హోల్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అలా పెట్టేసి ఫ్యాబ్రిక్ని కొంచెం సర్దుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. కదులుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అయితే కదులుతూ ఉంటుంది. కాటన్ అంత కంఫర్ట్ అయితే ఉండదు. కొంచెం పేషెన్సీతో అయితే చేయాలి. ఆ తర్వాత ఈ ఆర్మ్ హోల్ కూడా చేసేస్తున్నాను. ముందే అది చేసామనుకోండి కదులుతూ ఉంటుంది అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని నేనైతే ఇంకా దాన్ని రివర్స్ చేసేసాను. ఆర్మ్ హోల్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టాలి. మనం నెక్ దగ్గర పెట్టాల్సిన పని లేదు కానీ చిన్న చిన్న కట్స్ పెడితేనే అది మంచిగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. అక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా రివర్స్ చేసేసుకుంటే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. ఆ తర్వాత పైన మనం జస్ట్ ఒక చిన్న స్టిచ్ వేయండి. అది కూడా దూరంగా వేయొద్దు. దూరంగా వేస్తే దాని లుక్కే పోతుంది. ఎగ్జాక్ట్గా ఎడ్జ్ మీద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలా సెట్ అయ్యేలాగా కొంచెం చిన్న స్టిచ్ మీరు ఒకసారి కావాలంటే వేసి చూడండి. దూరంగా వేస్తే దాని లుక్కే మారిపోతుంది. అంటే ప్రొఫెషనల్లా ఉండదు అనమాట. దగ్గరగా వేసి చూడండి చాలా నీట్గా వస్తుంది. మనకి ఇంకా ఎక్కడా కూడా స్టిచ్చెస్ కనిపించవు. బొందుల దగ్గర కూడా మనం అటాచ్ చేసినట్టు ఏది కూడా కనిపించదు. అంత నీట్గా వస్తుంది అన్నమాట. అలానే మీకు ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా కట్ చేసాము. ఫస్ట్ టైం కట్ చేసిన వాళ్ళకి ఇంకా ఇక్కడైతే నార్మల్గా వేసాను కదా. ఆ తర్వాత ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని
పైన ఒక రఫ్ స్టిచ్ అయితే వేసేసుకోండి అడ్జస్ట్ మీద. ఆ రఫ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే మనం కట్ చేసుకున్నాము. టిప్ ఏంటంటే మనకి నెక్ దగ్గర పోర్షన్ కొంచెం ఎక్కువైతే ఏం చేయాలి, బిగినర్స్ స్టార్టింగ్లోనే మనం ఇలా చేసామంటే నార్మల్గా ఎక్కువ అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ. నెక్ దగ్గర ఎక్కువైనప్పుడు ఆ నెక్ పోర్షన్లో ఎగ్జాక్ట్గా మిడిల్స్లో ఫ్రిల్స్ లాగా పెట్టడం కానీ అలాంటివి చేయండి. అలాంటివి చేసినప్పుడు ఆ ప్లేస్లో అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇది టిప్ మాత్రమే, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదు. కరెక్ట్గా లేనప్పుడు గురించి మాత్రమే నేను చెప్తున్నాను. పైన నేను ఇంక ఇక్కడైతే రఫ్ స్టిచ్ అయితే ఆ అడ్జస్ట్ మీద కొంచెం ఒకసారి అలా రఫ్ స్టిచ్ అలా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా అలా పెట్టేసి ఒక రఫ్ స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, సిల్క్ కాబట్టి అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. అలా రెండింటిని అంటే ఫ్రంట్ దాన్ని బ్యాక్ దాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీకు జిప్ని అటాచ్ చేసుకోవాలి అని ఉంది అనుకోండి, లాస్ట్ వీడియోలో నేను ఒక టాప్ని చూపించాను జిప్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో కట్ చేసుకొని మన జిప్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ మన బ్లౌజులకి బ్యాక్ సైడ్ కొంచెం షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కదా, అలానే వీటికి కూడా అలా స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. పెద్దవాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు, ఇన్ కేస్ చిన్నపిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు మీరు దీన్ని మర్చిపోయినా పర్లేదు, కానీ పెద్దవాళ్ళకి స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ షేప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి ఇచ్చాను. ఇక్కడ జాయిన్ చేసే విధానంలో ఒక చిన్న టిప్ని అయితే మీకు ఏంటంటే, మీ మిషన్లో ఇన్ కేస్ జిగ్జాగ్ లేదు, ఓవర్లక్ లేదు, అలా ఏమీ లేదనుకున్నప్పుడు పిల్లలకి గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉండాలంటే ఫస్ట్ ఇలా మీరు స్టిచ్ వేసుకోవచ్చు. ఫస్ట్ రివర్స్ సైడ్లో కాకుండా నార్మల్గా ఇలా ఒక స్టిచ్ చేసేసి, అంటే ఏకదం మన లాస్ట్కి ఎడ్జ్లోనే వేయాలి అన్నమాట. సో ఆ తర్వాత మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, అక్కడ మీకు స్టిచ్చెస్ ఏమీ కనిపించవు, ఓవర్లాక్ చేయాల్సిన పని ఉండదు, నీట్ ఫినిషింగ్. కావాలంటే మీరు రెడీమేడ్ వాటిని ఓపెన్ చేసి చూడండి, చాలా వాటికి ఇలానే ఉంటుంది నీట్ ఫినిషింగ్తో. ఆ తర్వాత మనం కావాలి అంటే ఫిట్టింగ్స్ అప్పుడు చేసేసుకోవచ్చు. నేను ఒక్కవైపు మాత్రం అటాచ్ చేశాను, ఇంకోవైపు అటాచ్ చేయలేదు. అది కిందది ఇలా అటాచ్ చేశాక వేసేద్దాము. ఇప్పుడైతే ఇంకా కింద కలీస్ ఉన్నాయి కదా, వాటిని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని కలిపేసి అయితే ఒక స్టిచ్ వేసేసుకున్నాను. రెండు అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చాయి. వాటిని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పై టాప్కి పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇంకా కలిపేసుకొని అలా స్టిచ్ వేసేసుకోవడమే అనమాట. అలా స్టిచ్ వేసుకున్నాక ఓవర్లాక్ చేసేసుకోండి మొత్తానికి కలిపి. ఆ తర్వాత లాస్ట్కి మనం ఇంకొక సైడ్ ఫిట్టింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూడటానికి ఇంతే ఈజీనా అనిపిస్తుంది, కానీ అట్లీస్ట్ బిగినర్స్ అయితే నార్మల్గా ఎప్పుడో స్టిచ్ చేసే వాళ్ళైతే 1 అవర్ అలా పట్టొచ్చేమో, కానీ వాళ్ళకి బిగినర్స్ అలా అయితే 1 or 2 days టైం తీసుకోండి. పెద్దగా మనం అక్కడ కష్టపడాల్సిన, స్టార్టింగ్లోనే ఇంత స్ట్రగుల్గా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా స్టిచ్ చేస్తున్నామా అనేది ఒక్కటి. ఒక 2 రోజుల్లో ఒక డ్రెస్ స్టిచ్ చేస్తే ఏం పోయింది, బిగినర్స్మే కదా. అంటే ఎక్కడో బయటకెళ్ళి నేర్చుకోవాలంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలి. అదే ఇంట్లో నేర్చుకునేటప్పుడు ఒక కట్ చేయడానికి మనకు ఒక 1 day టైం తీసుకోండి. ఇలా కలీస్ అవన్నీ అటాచ్ చేసుకోవటానికి మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటాం. ఒకేసారి ఎక్కువసేపు అయితే మనం స్టిచ్ చేయలేం. కాబట్టి ఇక్కడ నేను చూపించిన ప్రతి స్టెప్ని ఫాలో అవుతూ అలా అయితే స్టిచ్ చేసుకోండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఇలా కలీస్ స్టిచ్ చేసిన దానికి ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసిన దానికి షేప్లో అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది మనకి. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇటు సైడ్ అటాచ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అటు ఇటు నేను ముందే చెప్పాను కదా, కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్న వాటిని మనం కొంచెం కొంచెం కట్ ఆ ఎడ్జెస్లో కట్ చేసుకుంటూ ఆ తర్వాత అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు అటాచ్ చేసుకునేటప్పుడు పై పోర్షన్ని మాత్రం కలిపి అటాచ్ చేయండి. కిందకు వచ్చేసరికి లైనింగ్ని వేరుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని వేరుగా అయితే అటాచ్ చేసుకోండి, అప్పుడే లుక్ బాగుంటుంది. రెండింటిని కలిపి అయితే 80% అటాచ్ చేయొచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న పోర్షన్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. కంపల్సరీ వస్తుంది, అది ప్రొఫెషనల్గా స్టిచ్ చేసే వాళ్ళకైనా బిగినర్స్కైనా ఎవరికైనా ఈ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఎగుడు దిగుళ్ళు వస్తానే ఉంటాయన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాలంటే పైప్ లైనింగ్ చేసి, అంటే మన పూసలు గుచ్చే వైర్ ఉంటుంది కదా, వైర్ని పెట్టి జిగ్జాగ్ చేసేసుకోవచ్చు, లేదా నార్మల్గా జిగ్జాగ్ చేసుకోవచ్చు. అలా కాదు అంటే నేను ఒక వీడియోలో చూపించాను, క్యాన్ పెట్టి ఎలా చేయాలి ఎక్కువ అలా కనిపించాలి అంటే. కానీ నేను సింపుల్గానే ఉండాలి అని చెప్పి
చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసేలా ఉండాలి డ్రెస్ అంటే, భారీగా ఫంక్షన్స్‌కి అలా కాకుండా అని చెప్పేసి నేను నార్మల్‌గా జస్ట్ 2 ఫోల్డ్ డేస్ అయితే ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. మీరు ఇలా 2 ఫోల్డ్ డేస్ స్టిచ్ చేసే దగ్గరే క్యాన్ ఉంటది కదా! ఆ క్యాన్‌ని సన్న పట్టీలా కట్ చేసి ఇక్కడ మీరు దాన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. అదైతే చాలా సింపుల్‌గా ఉంటది. వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేసిన దానికన్నా కూడా అది చాలా సింపుల్‌గా ఉంటది. నా అంతకుముందు వీడియోలో ఒక లెహంగాకి అలానే చేశాను కూడా. కావాలంటే అది చూడండి ఒకసారి. సో, ఈ విధంగా అయితే డ్రెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని అటాచ్ చేసినప్పుడు ఎలా ఉంటదా అనుకున్నాను గానీ, రియల్‌గా చాలా అంటే వేసుకున్న తర్వాత అంటే దానికి మ్యాచింగ్ షూస్ కానీ ఏదైనా అన్నీ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా అయితే బాగుంది. అలాగనే హెయిర్ బ్యాండ్ కూడా చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. థాంక్స్.